మాధవి గారు. మాధవి గారు హలో, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్, మామూలుగా అయితే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లోనూ రెగ్యులర్ పోస్టులు వదులుతున్నారు. ఒక్క హెల్త్ డిపార్ట్మెంట్ కి వచ్చేసరికి ఓన్లీ డాక్టర్స్ కి మాత్రమే రెగ్యులర్ అని ఇస్తారు, మిగతా వాళ్ళకందరికీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అని ఇస్తున్నారు. ఒక గవర్నమెంట్ సంస్థ అన్నప్పుడు అది అందరికీ ఒకే రూలే ఉండాలి కదండి సార్. వాళ్ళకి మాత్రం ఒక రూలు, మిగతా వాళ్ళకి ఎందుకు సార్ ఒక రూల్ పెట్టడం గవర్నమెంట్? అది న్యాయం కాదు కదండి సార్. ఇప్పుడు ఒక జీవో వచ్చిందంటే ఇప్పుడు డాక్టర్స్ ఒక్కటే వర్క్ చేయడం లేదు కదా, వాళ్ళతో ఒక్కటే హాస్పిటల్ రన్ కాదు కదా. మరి అందరూ వర్క్ చేసేటప్పుడు అందరికీ సమానంగా ఉండాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిని మార్చే పద్ధతిని అన్ని రాష్ట్రాల్లో తీసేశారు, ఒక్క మన ఏపీ తప్ప. అది ఓన్లీ మెయిన్ హెల్త్ డిపార్ట్మెంట్. మిగతా డిపార్ట్మెంట్ ఇప్పుడు డిఎస్సి వదులుతున్నారు, అందరూ అన్ని వదులుతున్నారు. బట్ కోవిడ్ టైంలో ఏ డిపార్ట్మెంట్ వర్క్ చేయలేదు. ఒక్క హెల్త్ డిపార్ట్మెంట్ ఒక్కడే ప్రాణాలకు తెగించి వర్క్ చేశాము. మెయిన్ ఓన్లీ ఫ్రంట్ వారియర్ గా ఉండి స్టాఫ్ నర్సెస్ చేశాము. మరి ఒక్క ప్రభుత్వం కూడా, ఒక్క నాయకులు కూడా మేము ఎంత మందితో వేడుకుంటున్నా కూడా ఒక్కరు కూడా లేదు. అవును మాధవి గారు, మీ పాయింట్ అర్థమైంది. ఖచ్చితంగా అందరికీ పోస్టులు రెగ్యులర్ గానే ఉంటున్నాయి, కానీ ఎక్కడా కూడా ఈ ఫ్రంట్ వారియర్స్ గా ఉన్నారు. నిజంగా మీరు మీ అందరికీ పాదాభివందనం చేయాలి, ఎందుకనంటే మీరు చేసినటువంటి సేవ అలాంటిది. కాబట్టి ప్రభుత్వం కూడా, ప్రభుత్వం నుంచి ఒక సానుకూలమైనటువంటి స్పందన త్వరలోనే వస్తుందని మేము కూడా ఆశిస్తున్నాం. ఆ దిశగానే మేము కూడా అడుగులు వేస్తున్నాం. ప్రభుత్వానికి పదే పదే విన్నవించుకుంటున్నాం. మీ తరపున మేము మాట్లాడుతున్నాం. నాకు చెప్పుకోవాలి సార్. ఫస్ట్ నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ డెలివరీ అయ్యాను సార్. నేను 6 months బేబీని వేసుకొని కోవిడ్ పేషెంట్ల దగ్గరికి వెళ్ళాను సార్. నేను పీపీ కిట్ వేసుకొని పేషెంట్స్ చేసి మళ్ళీ కిట్ తీసి వచ్చి పాపకు పాలు ఇచ్చాను సార్. నేను కోవిడ్ దగ్గరికి చిన్న పాపని తీసుకెళ్లాను సార్ నైట్ డ్యూటీస్ కి. అండ్ అట్ ఏ టైం సెకండ్ పాపని సంకలో వేసుకొని కడుపులో బిడ్డను పెట్టుకొని కోవిడ్ డ్యూటీలు చేశాను సార్ నేను. అప్పుడు నా 2 పిల్లల్ని ప్రాణాలకు పణంగా పెట్టి చేశాను సార్ నేను కోవిడ్ డ్యూటీస్. అలాంటి మా ప్రాణాలకు ఇంత కూడా విలువ లేదు కదండి సార్ ప్రభుత్వం నుంచి. ప్రభుత్వం త్వరలోనే సానుకూలంగా స్పందిస్తుందని అనుకుంటున్నాం మాధవి గారు. ఖచ్చితంగా మీరు చేసినటువంటిది అది చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఎందుకంటే మీరు ఒక్కరే కాదు, దాదాపుగా వేలాది మంది అదే కండిషన్లో ఉన్నారు. పిల్లల్ని ఎక్కడో ఒక చోట పెట్టి వారు ఏ రకమైనటువంటి సేవలు చేశారనేది తెలియనటువంటిది కాదు, 4 గోడల మధ్య జరిగినది కాదు. ఈరోజు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అంటే దానికి కారణం మీరే. కాబట్టి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీ యొక్క ఆవేదనను కనీసం ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్నటువంటి అధికారులు కానీ పాలకులు కానీ విని ఆలోచన చేసి వారికి న్యాయం చేస్తారని ఆశిద్దాం. ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు వారికి సపోర్ట్గా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడు కూడా ముందుంటుందని తెలియజేస్తున్నాం. మరో కాల్ తీసుకుందాం. నంద్యాల నుంచి